అరే ఏమైందన్నా మొన్ననే రీఛార్జ్ చేపిస్తుని 2 రోజుల సంది బొమ్మ వస్తలేదు పోరా లొల్లి చేయబట్టే. హలో ఏందండి నెట్ మంచిగా వస్తలేని కంప్లైంట్ చేసిన ఇంకా అట్లనే ఉన్నది. గిట్లయితే మేము వర్క్ ఎట్లా చేసుకోవాలి? అబ్బా ఓటీటీలో మంచి సినిమా వచ్చిందట చూద్దామంటే వైఫై బందాయే చా అని ఫీల్ అవుతుర్రట పట్నంలో కొందరు. ఇంకా కొన్నొద్దులుగినా గా తిప్పలు తప్పేటట్టు లేవుల్లా. చల్ బరాబర్ కేబుల్స్ కట్ చేయాల్సిందే, కరెంటు స్తంభాలు క్లీన్ చేయాల్సిందేనని తీర్పిచ్చింది హైకోర్టు. కాకుంటే లైసెన్స్ తీసుకున్నోళ్ళ ఏమనొద్దట. మొన్న రామంతపూర్లా రథానికి కరెంటు తీగలు దాకి 6గురు జీవిడిస్తానికి కారణమైన ముచ్చట చెప్పిండు జడ్జి సారు. కొడుకు బర్త్డే నాడు కేక్ గోయాల్సుంటే తలకొరివి పెట్టిండు. గిసొంటి పరిస్థితి ఇంకెవ్వరికి రావద్దని బాధపడ్డాడు. మాకేం సంబంధం అని ఎవ్వరి కాళ్ళు చేతులు దులుపుకుంటే ఎట్లా? పబ్లిక్ ప్రాణాలకు జిమ్మేదారి ఎవల్దని ప్రశ్నించింది కోర్టు. గా దినం గట్లయినందుకే కరెంటు స్తంభాలకు చుట్టిన పవెట్ కేబుల్స్ వీకేసే పని పెట్టుకుంటే అట్లెట్లా తీసేస్తారని ఓనర్లు కోర్టు కురికి ఆపిచ్చిండ్రు. లేకుంటే ఇప్పటి వరకు పట్నమంతా సాఫ్ అయితుండే. ఇగేలా కోర్టుల మల్లోపారి విచారణ చేసి లైసెన్స్ లేని కేబుల్స్ మొత్తం కట్ చేసి పడేయుర్రని ఫుల్ పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్. అప్పట్లనే చెప్పిరట గిట్లుంటే ఎప్పటికైనా డేంజరే తీసేయుర్రంటే లాపర్వా చేసిండ్రట. రామంతపూర్లా ఘోరం కాకుంటే ఇంకగినా అట్లనే ఉంటుండే. ఏడికాడికి కేబుల్స్ కట్ చేసే వరకు కొందరికి ఇంటర్నెట్ రాక టీవీలు రాక తిప్పలైన మాట వాస్తవమే గాని ఏడ్నవ్వో తాను అడుగు పడాలి కదా. ఓ దిక్కు గణేష్ చవితి రావట్టే గల్లీలకు పెద్ద విగ్రహాలు తెస్తారు, నిమజ్జనం నాడు తీస్తారాయే. ఏ తంబానికి ఏ వైరు ఎట్లున్నదో ఎవ్వరికి తెలియదు. మరి ఘోరం జరిగినాక అయ్యో అనుడు కంటే ముందే జాగ్రత్త పడితే మంచిదే కదా నుల్లా.